ఈ నెల 27న చేపట్టిన చలో విజయవాడ కార్యక్రమం తాత్కాలికంగా వాయిదా వేస్తున్నట్లు ఏపీ ఎన్జీఓ అసోసియేషన్ అధ్యక్షులు బండి శ్రీనివాసరావు ప్రకటించారు. సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం రాతపూర్వక హామీ ఇవ్వడం వల్ల ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన స్పష్టం చేశారు. అయితే ఉద్యోగులపై పెట్టిన కేసుల మీద మాత్రం నిరసన వ్యక్తం చేస్తున్నట్లు తెలిపారు. ఇందులో భాగంగా ఈ నెల 27న అన్ని కలెక్టర్ కార్యాలయాల వద్ద ఆందోళన చేస్తున్నట్లు బండి శ్రీనివాసరావు వెల్లడించారు. ఇప్పటివరకు 13 జాయింట్ ఆఫ్ కౌన్సిల్ సమావేశాలు జరిగాయని, కానీ ఇప్పటివరకు రాతపూర్వక హామీ ఎప్పుడూ ఇవ్వలేదన్నారు. ఇప్పుడు తమ డిమాండ్ల పరిష్కారం కోసం ప్రభుత్వం రాతపూర్వక హామీ ఇచ్చిందని ఆయన గుర్తు చేశారు. ప్రభుత్వంతో మళ్లీ చర్చించి సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తామన్నారు. ఈ నెల 14వ తారీఖు నుంచి తాలూకా స్థాయిలో, జిల్లా స్థాయిలో లంచ్ అవర్ డెమాన్స్ట్రేషన్ కానీ, బ్లాక్ బ్యాడ్జెస్ కానీ, అలాగనే దండాలు కానీ అన్నీ కూడా ముగించుకొని ఈ నెల 27వ తారీఖున చలో విజయవాడ ప్రోగ్రాంని పిలుపునివ్వటం మీ అందరికి కూడా తెలిసినటువంటి విషయమే. చలో విజయవాడ ప్రోగ్రాము పిలుపు మేము యథాతథంగానే ఉంటుందని కూడా ఆ రోజు చెప్పడం జరిగింది. రేపు జరగబోయేటువంటి 27వ తారీఖున జరగబోయేటువంటి చలో విజయవాడ ప్రోగ్రాంని తాత్కాలికంగా వాయిదా వేస్తున్నాము. అదేవిధంగా ఉద్యోగుల మీద ఈ ప్రభుత్వం పెడుతున్నటువంటి కేసులకి, ఈ యొక్క కేసులకు మొత్తాన్ని కూడా నిరసన తెలియజేస్తున్నాము. 5,000 మంది 6,000 మంది పోలీసుల్ని కేటాయించి ఉద్యోగులుగా ఉన్నటువంటి మా మీద పోలీసులు కూడా మా బ్రదర్సే. రేపు 27వ తారీఖున అన్ని జిల్లాల్లో కూడా ప్రభుత్వాన్ని తిరిగి నిరసన తెలియజేయాలని కూడా మేము ఒక తీర్మానం చేయడం జరిగింది. ఆ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు మొత్తం కూడా ఆ సాయంకాలం పూట ఎన్జిఓ హోముల దగ్గర మాకు ఉన్నటువంటి హోముల దగ్గర నిరసన తెలియజేయాలని మేము తెలియజేస్తున్నాం. ప్రభుత్వం పెట్టినటువంటి కేసులు, ఈ యొక్క నిర్బంధ కార్యక్రమాలు చేయటం, ఆల్రెడీ గతంలో ఉన్నటువంటి కేసులు సిపిఎస్ ఉద్యోగులు అయితేనేమి, మిగతా ఉద్యోగుల మీద మేము ఒక సామాన్యమైనటువంటి వీధి పోరాటంలో ఉన్నటువంటి గూండాల మాదిరిగా ప్రభుత్వం వ్యవహరిస్తున్నటువంటి తీరుకు నిరసనగా ఆ యొక్క కార్యక్రమం చేస్తున్నాం తప్ప మరొకటి కాదు.